తీసి ఎబ్రీలకు రాసిన పత్రిక 12:24 వచనం చదువుదాం. ప్రభు వాక్యం ఎబ్రీలకు రాసిన పత్రిక 12:24 వచనం చదువుతున్నాను. అందరు తీసి చదవాలని మనవి. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తంనకు మీరు వచ్చి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా నీకు వేలాది వేలాది స్తోత్రములు ప్రభా. ఈ యొక్క పరిశుద్ధ దినంన నాయనా పరిశుద్ధ గ్రంథంలో నుంచి అమూల్యమైన సత్యాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుచు నాయన. నీవు మాతో మాట్లాడు ప్రభా, నీవు మాతో మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 12:24 వచనం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం కిందికి మీరు వచ్చి ఉన్నారు. ఎబ్రీ సంఘానికి పౌలు చెప్పిన మాట ఈరోజు వర్లీ సంఘానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఏబేలు రక్తం కన్నా అతి శ్రేష్టమైన రక్తం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము దగ్గరికి మనం వచ్చి ఉన్నామని దేవుని వాక్యం చెప్తున్నది. ఏबेल के खून से सर्वश्रेष्ठ खून प्रभु यीशु के खून के लहू के जगह पे अपन आके आज उनकी याद कर रहे हैं. ఏబేలు రక్తం దానికన్నా అతి శ్రేష్టమైన రక్తం ప్రభు అయిన యేసు రక్తం దగ్గరికి వచ్చి ఉన్నాం. ఈ రక్తం యొక్క ప్రాముఖ్యత ఏందో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రభు మనతో మాట్లాడును గాక. ఏబేలు కన్నా శ్రేష్టమైన రక్తం. ఏబేలు రక్తం ఏం చేసింది తెలుసా? ఆదికాండం 4:10 వచనంలో ఏబేలు రక్తం ఏం చేస్తున్నారో చూద్దాం. ఆదికాండం 4:10 వచనం చదువుతున్నాను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేల నుండి నాకు మొర్ర పెట్టుతున్నది. उसने कहा, तूने क्या किया है? तेरे भाई का लहू भूमि से मेरी ओर चिल्लाकर मेरी दुहाई दे रहा है. కయనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కయనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు వినబడుతున్నది. ఏబేలును చంపేసిండు అలా అన్న. పానం పోయింది, రక్తం ఒలికించిండు. ఆ రక్తం భూమి మీద పడ్డది. ఆ భూమి నుంచి దేవునికి మొర్ర పెట్టుతున్నది. ఏబేలు రక్తం భూమిలో నుంచి దేవునికి మొర్ర పెడుతున్నది. దేవుడు మాట్లాడుతున్నాడు, కయను నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం నాకు మొర్ర పెట్టుతున్నది. హఠాత్తుగా చంపేసిండు కదా. హఠాత్తుగా మరణం అయిపోతే ఆయన ఆత్మ ఇప్పుడు మనం అందరు అంటారు ఏం చెప్తున్నది, ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు, ఆయన ఆత్మ తిరుగుతున్నది. ఖాళీ చచ్చిపోయాడు, అరే గలీలకు పోతే ఆయన ఆత్మ తిరుగుతున్నది అంటారు కదా. అంటే పైకి పోలేదన్నట్టు ఆ ఆత్మ. యాక్సిడెంట్లు అయినా సగం పానంతో చనిపోతే అందరు అంటారు కదా, తిరుగుతున్నారే రాత్రి ఆ బాత్రూమ్ పోకున్నాడు, ఆడ దయ్యం ఉన్నది అంటారు కదా. అంటే ఉరి పెట్టుకున్నాడు నరకం పోవుడే కాదు కదా. ఇక్కడ ఏమైందంటే ఏబేలు రక్తం కయను అర్పించేసింది, పానంతోనే చంపేసింది. ఆయన రక్తం దేవునికి మొర్ర పెడుతుంది. దానికన్నా శ్రేష్టమైన రక్తం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం దగ్గరికి మనం వచ్చి ఉన్నాం. ఆయన 33.5 సంవత్సరం తర్వాత ఆయన సుఖ శిలువ మీద చంపారు. ఆయన రక్తం సుఖ నేను అటు రోజు ప్రార్థన కూడికలో మనం చేసుకున్నాం. ఆయన రక్తం సుఖ విజ్ఞాపన చేస్తున్నది. చూద్దామా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
26 వచనం 27 వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సాయం చేస్తున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపగాని శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుతున్నది. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుతున్నాడు. మన యేసు ప్రభు రక్తము విజ్ఞాపన చేస్తున్నది. పరిశుద్ధులెవరో పాపాత్కులెవరో, నకిలీ విశ్వాసులెవరో సరి అయిన విశ్వాసులెవరో, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడానికి ఎవరు వచ్చిండ్రో, హృదయంలో కప్తం పెట్టుకొని దేవుని ఆరాధించడానికి వచ్చిండ్రో ఆయన చూస్తున్నాడు. ఆయన మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇట్లా ఏబేలు రక్తము దేవునికి మొర్ర పెట్టింది, యేసు ప్రభు రక్తము నీ గురించి నా గురించి మొర్ర పెడుతున్నది. నా పిల్లలు, నా కుమారులు, నా కుమార్తెలు మనసుపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇలా కుటుంబంను ఆశీర్వదించని దేవుడు విజ్ఞాపన చేస్తున్నట్లు రోమా పత్రికలో రాయబడి ఉన్నది. మన ప్రార్థన కూడికలో ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు విజ్ఞాపనగా ప్రభు మన ప్రార్థనను లేవడుతున్నాడు. ఆయన ఆత్మ 7 అంతుల ఆత్మ అంటున్నది. ఆత్మ లోకమంతా సంచరిస్తున్నది. నీతిమంతుల ప్రార్థన తట్టు తన కన్నులు తేరి చూస్తున్నాయని నిన్న ప్రార్థన కూడికలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఆత్మ లోకమంతా సంచరిస్తున్నది. ఎవరైతే ఆత్మపూర్వకంగా ఆరాధిస్తున్నారో, పరిశుద్ధంగా ఆరాధిస్తున్నారో, ఆయనకు భయపడుతున్నారో వాళ్ళ గురించి యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నారు. వాళ్ళ కుటుంబంను ఆశీర్వదించు, వాళ్ళ పిల్లలను ఆశీర్వదించు. హేబేలు రక్తం కన్నా ప్రతిశ్రేష్టమైన రక్తం యేసు ప్రభు రక్తం దగ్గరికి మనము వచ్చి ఉన్నామని ఈరోజు ప్రభు వాక్యం మనతో మాట్లాడుతున్నది. రక్తం యొక్క ముఖ్యం ఇంపార్టెంట్ ఏంది, రక్తం అంటే ఏంది? లేవి కాండంలో 17వ అధ్యాయం 11 నుంచి కొన్ని వచనాలు అయితే రక్తం ఏం పని చేస్తుందో మనం చూసుకుందాం. మనకు తెలిసి ఉండాలా. చదువుతున్నాను, అందరు జాగ్రత్తగా వినుండ్రి. రక్తం యొక్క ప్రాముఖ్యత లేవీలకు రాసిన కాండము 17వ అధ్యాయం 11 నుంచి 96వ పేజీ చదువుతున్నాను. రక్తము దేహంనకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయచిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటగా దాన్ని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తం చేయును. కాబట్టి మీలో ఎవడునూ రక్తం తినకూడదు దనియు, మీలో నివసించు ఏ పరదేశు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించి తిని. మరి ఇశ్రాయేలీలో కానీ మీలో నివసించు పరదేశులే కానీ ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తం ఒలికించి మట్టితో కప్పవలెను. ఏలా అనగా అది సమస్త దేహంనకు ప్రాణాధారము. రక్తం అట దేహానికి ప్రాణమట. రక్తం అంతా పోయిందంటే ప్రాణం వెళ్ళిపోతుంది. రక్తము దేహానికి ప్రాణం అనే నువ్వు ఏ పశువునైనా ఏ జంతువునైనా చంపితే దాని రక్తము ఒలికించి వట్టి మాంసం తినాల. రక్తంతో తినద్దు, ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉన్నది. రక్తంతో తింటే ఏమవుతుంది? ఆ జంతువు ప్రాణం మనకు వస్తుంది. అంతే కదా, రక్తంలో ఏమున్నది? ప్రాణం ఉన్నది. ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి పోయితే జ్వరం తక్కువ అయితే లేదు, ఏదన్నా బీమారి తక్కువ కాకుంటే ఏం చేస్తాడు? ముందు రక్తం తీస్తాడు. రక్తం తీసి అది ల్యాబ్లోకి తీసుకుపోతాడు. ల్యాబ్లోకి తీసి ఆడ చెప్తాడు నీకు ఏ బీమారి ఉన్నది, నీకు మలేరియా ఉన్నదా, టైఫాయిడ్ ఉన్నదా, క్యాన్సర్ ఉన్నదా, ఏది ఉన్నదా అంతా చెప్తాడు. అంటే రక్తంలో ఏమున్నది? మన చరిత్ర ఉన్నది. రక్తము దేహానికి ప్రాణం. ఏ జంతువునైనా చంపితే దాని రక్తంను ఒలికించాలి, అది రక్తం తినద్దు. కొందరు తింటారు రక్తం, రక్తం తినద్దు. ఆ రక్తం అంతా ఒలికేసి దాని మట్టిలో కాలి దాని మాంసం తినాల, రక్తం తినద్దు. రక్తంలో ప్రాణం ఉన్నది అని లేవికాండంలో మనం చూస్తున్నాం. రక్తం తినద్దు. మనం తినం సుఖ చాలా తక్కువ మంది. ఇప్పుడు మనం మేకను కోయంగా చూసిందా లేదో వాళ్ళు ఏం చేస్తారు, కోసి అది భూమి మీద పెడతారు. ఆ రక్తం అంతా భూమిలోకి పోతుంది.
తర్వాత మేకని తీసుకొస్తారు, తలిగేసి అంత తోలుబీలు తీసి ఆ మాంసం అమ్ముతారు. రక్తము భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇది మనకు తెలిసిన విషయమే. దేవుని వాక్యంసుగా మనకు చెప్తున్నది, రక్తం తినద్దు. రక్తమే మనిషి యొక్క శరీరంకు ప్రాణం. ఒక జంతువు రక్తం, ఆ జంతువుకు అది ప్రాణం. రక్తం తినద్దు, లేకుంటే ఆ ప్రాణం నీ ప్రాణంలో కలిసిపోతుంది. రక్తం తినక మాంసం తినాల. దేవుని వాక్యం చెప్తున్నది. మనం సుఖం మాంసమే తింటాం, రక్తం తినం. రక్తం ఉంటే మనం దాన్ని కడిగేస్తాం, కడిగేసి ఫ్రెష్ చేసి మటన్ కటింగ్ చేసి మనం తింటాం. రక్తం ప్రాణం. ఏవేలు రక్తం దేవునికి ముర్ర పెడుతున్నది. దేవుని రక్తం, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం మన గురించి ముర్ర పెడుతున్నది. ఈ మాట మనకు జాగ్రత్తగా అర్థం కావాల. మనం ఆరాధన చేస్తున్నప్పుడు మన ఆత్మ ఎట్లా ఆరాధన చేస్తున్నది, మనం ఎట్టి మనసుతో ఆరాధన చేస్తున్నాము, నీ మనసులో ఏమున్నది, నా మనసులో ఏమున్నది, నీ హృదయంలో ఏమున్నది, ఏ విధంగా ఇక్కడ మనం ఆరాధిస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. ఆ ప్రకారంగా దేవుని యొక్క ఆత్మ తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నది, ముర్ర పెడుతున్నది. అనే ప్రజలందరూ దేవుని దగ్గరికి వచ్చి ఆరాధిస్తారు. ఎందుకంటే నా కుటుంబంకు మంచిది కావాలా, నేను ఎక్క దినాలు బతకాలా, నా ప్రాణం బాగుండాలా, నా ఆరోగ్యం బాగుండాలా అంటే దేవుని దగ్గర వచ్చి ఆరాధించాలా, మనసుపూర్వక ఆరాధించాలా, హృదయపూర్వకంగా ఆరాధించాలా. దేవుడు నా గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ రక్తం దగ్గరికి వచ్చినాం. ఏబేలు రక్తం కన్నా మరి శ్రేష్టమైన రక్తం. ఏబేలు రక్తం శరీర సంబంధమైన రక్తం. యేసు ప్రభు రక్తం పరిశుద్ధ రక్తం, ఏ పాపం చేయని రక్తం. ఆ రక్తం దగ్గరికి మనం వచ్చి ఉన్నామని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను. అందరు జాగ్రత్తగా చూద్దాం. మన వాక్యం ప్రభు మనతో మాట్లాడుతుండగా, అయితే ఆ బలులు అర్పించుట ఏటేటా పాపములు జ్ఞాపకంకు వచ్చుతున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం పాపం తీసివేయుట అసాధ్యం. ముందు పాత నిబంధనలు ఏం చేస్తుండ్రి, బలిలు అర్పిస్తుర్రు. ఇప్పుడు ఇక అందరు అవే బలిలు అర్పిస్తున్నారు. ఒక కోడిని తీసుకపోతారు గుడికాడికి, ఆడ అర్పిస్తారు, ఆడ కోస్తారు, తీసుకొస్తారు, మళ్ళీ అవి బాటిల్ తీసుకొస్తారు, తింటారు, తాగుతారు. అది పాత నిబంధన బలులు. వాళ్ళకేందంటే ఆ యొక్క జంతువు యొక్క రక్తము మన పాపంలో కడిగేస్తుందని అది పాత ఆలోచనలు. అనే ఈ బలులను పాత నిబంధనలు తీసేసిండు. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఒక జంతువును వధించి దాని రక్తంను తీసేసి దాని యొక్క చర్మము ఆదాము అవ్వలకు ఏం చేసిండు, కప్పిండు. ఆ పాపంకు బదులుగా ఒక పశువు వధింపబడ్డది. ఆ పశువు యొక్క రక్తం భూమి మీద కార్చబడ్డది. దాని యొక్క శరీరాన్ని ఆదాము అవ్వ తోలును కప్పిండు. అనే పాత నిబంధనలు ఏం చేస్తారంటే బలులు అర్పిస్తుంది. కానీ ఆ బలులు ఏటేటా పాపం చేస్తున్నారు, బలు అర్పిస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, మళ్ళీ బలు అర్పిస్తున్నారు. అన్నిట్లలో చేస్తారు, అన్ని మతాలలో చేస్తారు. బలి అర్పిస్తారు, బలి అర్పిస్తారు. ఏడాదికి ఒక్కసారి మళ్ళీ పాపం చేస్తారు, మళ్ళీ బలి అర్పిస్తారు. మళ్ళీ ఓ ఏడాది అయినాక ఆ పాపాలకు ఒకసారి పోయి ఏడాదికి ఒకసారి పోయి ఆడొక బలి అర్పించి తాగుకుంటా తినుకుంటా ఎంజాయ్ చేసి చలో ఈ ఏడాది పాపం అంతా పోయింది, ఇక వచ్చే ఏడాది మళ్ళా చేద్దాం, మేకను వద్దాం. ఇవి మాటి మాటికి జ్ఞాపకం వస్తున్నాయని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట అని యేసుప్రభు ఏం చేసిందంటే వీళ్ళందరూ వాడుక చేస్తున్నారు, ఇది బరబయలు సరి అయింది కాదు, పాపాలు చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా దేవుడు రావాల్సి వచ్చింది. ఒకప్పుడు దేవుడే అన్నాడు, ఆదాము అవ్వలకు బలి అర్పించి చర్మం ఇచ్చిన దేవుడు అటువంటి దీంతో సరిపోతలేదని దేవుడు స్వయంగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణం అర్పించి ఇక బలులు లేవు, ఇక నో బలి, బలులు చేసుకుంటూ తాక్కుంటూ తినుకుంటూ ఉండు అవసరం లేదు. దేవుడు మన ప్రభు సొంతగా వచ్చి బలి అర్పించిండు. అవి ఏటేటా జ్ఞాపకం కత్తున్నాయి, ఏటేటా అది ఏమైతే రూటీన్ అవుతున్నది. పాపాలు చేయాలా, బక్రీద్ చేయాలి, ఇక తెచ్చి మటన్ కిలోలకు అమ్మన తినాలా, మందికి వంచాలా మళ్ళీ అది కదా. ఇప్పుడు ఆ పాత నిబంధన లేదు. దేవుడు హృదయాలను విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అని చెప్తున్నాడు. మీ హృదయం నలిగిపోవాలా, మీరు పరిశుద్ధంగా ఉండాలా, పాపాలు చేసుకుంటా రోగాలు తెచ్చుకోవద్దని దేవుని వాక్యం ఈరోజు మనతోని మాట్లాడుతున్నది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం
మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడలా మనం అన్యోన్య సావాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది కదా. और उसके पुत्र यीशु के लहू हमें सब पापों से शुद्ध करता है. మన యేసు ప్రభు వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో ఉండాలా, వెలుగులో నడతాలా, అన్యోన్య సావాసం కలిగి ఉండాలా, అన్యోన్య సావాసం కలిగి ఉండాలా. ఎవరైతే దేవుని మందిరంకు రారో అలా గురించి ప్రార్థన చేయాలా, దేవుని సన్నిధానంకు రావాలా. ఇక్కడ దేవుని మాటలు వినబడతాయి, నా మాటలు కావు. దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతూ ఉంటుంది మనతోని. అన్యోన్య సావాసం కలిగి ఉండాలా. ప్రభు ఈడ మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా. మాట్లాడిన ప్రకారం మనం జీవించాలి. అప్పుడు దేవుని రక్తము మన ప్రతి పాపముల నుంచట పవిత్రులుగా చేస్తుందని దేవుని వాక్యం చెప్తున్నది. మన ప్రతి పాపములు, శరీరంలో ఉన్నాం, బలహీనులం, కొన్ని తప్పులు అవుతాయి, దాన్ని ప్రాయచిత్తం, దాన్ని కడుగుతుంది ప్రతి క్రీస్తు రక్తం ప్రతి పాపముల నుంచి మనలను పవిత్రపరుస్తుంది. ఇక్కడ దేవుని మాటలు వినబడతాయి. ప్రభు మనలో ఉండి మాట్లాడతాడు, ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇవి నా మాటలు కావు, నీ మాటలు కావు, ప్రభు మనకిచ్చిన వాక్యం మన ప్రతి పాపముల నుంచి పవిత్రులుగా చేసేస్తుంది ఆయన రక్తం. పవిత్రమైన రక్తం, మేకల యొక్క కోడెల యొక్క రక్తము మన పాపాలు తీసేసుడా అసాధ్యం. అది అప్పుడు జరిగింది పాత నిబంధనలో. న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా దేవుడే ఇక్కడికి వచ్చి తన ప్రాణం విడిచి ఆ రక్తం కార్చిండు. ఆయన రక్తం మొర్ర పెడుతున్నది. పరిశుద్ధుల ప్రార్థనల తట్టు ఆయన కన్నులు తేర్చుతున్నాయి. మన ఆరాధన అవి చూస్తున్నాయి. పరిశుద్ధంగా ఆరాధించి పవిత్రంగా ఆరాధిస్తే ఆయన మన ప్రార్థన తండ్రి దగ్గరికి తీసుకొని పోతున్నాడని ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. ఎఫెసీ 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. అయినను మున్పు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు మనం దూరస్తులం, దేవుడు లేని వారం, బలులు అర్పించేవారం, అటు తీసుకుపోయి కోడిని తీసుకొని పోతున్నాం. మునుపు దూరస్తులమైన ఇప్పుడు క్రీస్తు రక్తంలో మన సమీపస్తులమైనాం. అరే మీ ఇంటి మీద ఏదో ఉన్నది దురాత్మ, తీసుకపో కోడి కొయ్యాడంటారు, పోయి తీసుకుపోయి అడగొస్తారు. మునుపు దూరస్తులమైన ఇప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపస్తులం. ఇప్పుడు ఆ రక్తం మనకు అర్థలేం. ఇప్పుడు అది ఆ రక్తం మనకు అర్థమైంది. ఆ రక్తంతో ఏం అయ్యేది కాదు. నా ప్రభు నా గురించి రక్తం కార్చిండు, దాంతోనే నాకు ఇది అవుతుంది. మనసాక్షికి ఇప్పుడు మనకు అర్థమైపోయింది. మేకల రక్తం, కోడిల రక్తం మనల్ని ఏం చేసేటట్ట లేదు. पर अब मसीह यीशु में तुम जो पहले दूर थे मसीह के लहू के द्वारा निकट हो गए. అయితే ఇప్పుడు మనకు అర్థమైపోయింది, మన మనసాక్షికి తెలిసింది ఆ రక్తంతో మనది పవిత్రం కాదు, ప్రభు రక్తంతోనే మనం పవిత్రం అవుతాం. 9వ అధ్యాయము ఎబ్రీ 14వ వచనంలో అదే అంటున్నాడు. 9వ అధ్యాయం 14వ వచనం చెప్తున్నది, నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తున్నది. మన మనసాక్షిని శుద్ధి చేస్తున్నది. క్రీస్తు రక్తం క్రిందికి వచ్చిన నేను, నా తప్పులు ప్రభు క్షమిస్తాడు. మనం సులువుగా కొన్నిసార్లు అబద్ధాలు ఆడతాం. మనం సులువుగా ఎప్పుడు ఏదో చిన్న తప్పులు చేస్తాం. అంతేందుకు మన పిల్లగాళ్ళు స్కూల్కి పోకుంటే మనం లీవ్ లెటర్ రాస్తాం. మై సన్ ఈజ్ నాట్ వెల్, ప్లీజ్ కన్సిడర్ హిమ్ 1 లీవ్ అని రాస్తాం. మన కొడుకు మంచిగానే ఉంటాడు, ఈజ్ ఫిట్, బట్ మనం రాస్తాం, లీవ్ లెటర్ రాస్తాం. నా కొడుకు పానం మంచిగా లేదు, ఈ రోజు నుంచి ఈ రోజు రాలేడు, ప్లీజ్ కన్సిడర్. అబద్ధమే కదా. లేకుంటే మనం ఎటన్నా పోతూ ఉంటే అరే నువ్వు ఇంకా వెళ్ళలేవు, అరే వెళ్ళినా గీడ్నే ఉన్నా అంటాం.
ఉంటాం ఆడ. అసుంటి తప్పులు సుఖ మనతో జరుగుతూ ఉంటాయి. అసుంటి తప్పులకు సుఖ ప్రభు ఏం చేస్తున్నాడు? పవిత్రపడుతూ ఆయన రక్తం మనలను పరిశుద్ధపరుస్తున్నది. ఆ రక్తం మనలను శుద్ధి చేస్తున్నది. మనస్సాక్షికి 9:14 అదే ఉన్నది. మనస్సాక్షి ఎంతో శుద్ధి చేయబడుతున్నది. మనకు అనిపిస్తుంది, అరే చిన్న తప్పు అయింది నాతో చేసిన, ఏం చేయాలా? ప్రభు రక్తం ఆదివారం మళ్ళీ శుద్ధి చేస్తున్నది. చిన్న చిన్న తప్పులు శుద్ధి, కానీ పెద్ద తప్పులు చేస్తే శుద్ధి చేయదు. దావీదు మహారాజు తప్పు చేసిండు, దానికి శిక్ష అనుభవించిండు. చిన్న చిన్న తప్పులు మనతోనైతే ఆయన రక్తం మనలను శుద్ధి చేస్తుంది. ఇక లాస్ట్ ఒక వచనం చదివి మనము ఆరాధన చేద్దాం. అదే 10వ అధ్యాయం 22వ వచనంలో, అదే 10వ అధ్యాయం 22వ వచనం మనకు చెప్తున్నది ఏంటంటే, మనసాక్షికి కల్మషం తోతకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానంకు చేరుదాం. మనసాక్షికి కల్మషం తోతకుంటా ప్రోక్షింపబడిన హృదయం గలవారమై హృదయమంతా నిశ్చయత కలిగి ప్రభువును ఆరాధించాం. ఒక నిశ్చయత, నా చిన్న చిన్న పాపాలు, నా చిన్న చిన్న అబద్ధాలు, నా అవిధేయత, అవన్నీ ప్రభు ఈరోజు శుద్ధి చేస్తున్నాడు. మనసాక్షికి కల్మషం తోచకుండా ప్రోక్షింపబడిన హృదయంతో మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ప్రభు మన ఆరాధన అంగీకరించి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన రోమా 8:27లో చూసినాము, మన హృదయాలను పరీక్షిస్తున్నాడు, మన తలంపులను పరీక్షిస్తున్నాడు, మన గురించి దేవుడు మొర్ర పెడుతున్నాడు. ఈ కుటుంబంను ఆశీర్వదించు. కానీ దేవుణ్ణి మోసం చేయొద్దు సుమా. దేవుణ్ణి మోసం చేస్తే మన మనసాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఆరాధిస్తేప్పుడు మన మనసాక్షి మనల్ని గద్దిస్తుంది. ఆరాధిస్తున్నావు సుమా, కానీ నువ్వు ఇంకా నీ హృదయం నాకు ఇయ్యలేవు అని ప్రభు ఆలోచిస్తున్నాడు. నువ్వు ఏ తప్పులు చేస్తున్నావు దాన్ని విడిచిపెట్టాలా. విడిచిపెడితేనే మన పాపాలు శుద్ధి అవుతాయి. అవి అట్లనే కంటిన్యూ చేసుకుంటా ఉంటే నువ్వు ఇట్లనే చెప్పు, నేను అట్లనే తింటా, ఏదో ఇంత ఇత్తడుగా రొట్టె కట్టకట్ట తింటా అందరితో నేను నో. మనసాక్షిక కల్మషంతో సగుంటాం. ప్రోక్షింపబడిన హృదయం గలవారమై దేవుని సన్నిధానం చేద్దాం. దేవుడి వాక్యం దీవించుగా. అదేవిధంగా ఆరాధన అనిపిస్తున్నది, అనారోగ్యంలో ఉన్నది, ఆమె గురించి ప్రార్థన చేయాలా. మరి పెద్దలు ఆ ఇంటిని దర్శించడానికి వెళ్తాం. డానియల్ ద్వారా మాటలు జరిగినాయి. అల్కా గురించి ప్రార్థనలో మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా మిల్కా బీపీ హై అయి నిన్నటి రోజు ప్రార్థన కూడికలో ప్రార్థన చేయించుకొని పోయింది. ఆ కుటుంబం ఈరోజు రాలేరు. ఎరోన్ జ్వరంతో బాధపడుతున్నాడు. మిల్కాకు బీపీ ఎక్కువైపోయింది. అయితే వారి గురించి ఒక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాలని మనవి. మరి మన మధ్యలో సుఖ్నక్కు ఉన్నది, కొమర అనంతరావు అన్న ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు, దేవుని సంఘంలో సాగుతున్నారు. దేవుడు వాళ్ళకు మంచి ఆరోగ్యం దయచేసినట్లు మరియు దేవుని పనిలో వాళ్ళు ఉన్నారు. ప్రభు ఆ కుటుంబంను వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. అక్కకు ఆరోగ్యం గురించి మనం ప్రార్థన చేస్తున్నాము. ఇంకా మన దేవుడు బలవంతుడు. ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాటలు మనం చక్కగా విందాం. ప్రభు మనలను మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మరి క్లుప్తంగా 2 పాటలు పాడితే మనము చిన్న వాక్యం చెప్పుకొని ముగిద్దాం. తొందరగా అందరికీ వందనాలు. ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం,
ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం అయినా అద్భుతమేదో దాగి ఉన్నది అయినా అద్భుతమేదో దాగి ఉన్నది నేననుకున్నది నాకు మంచిది కాదులే నీవిచ్చినదే నా జీవితానికి శ్రేష్టమైనది నేననుకున్నది నాకు మంచిది కాదులే నీవిచ్చినదే నా జీవితానికి శ్రేష్టమైనది ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం అబ్రహాము గర్భఫలముకై ఎదురు చూసెను పనివాడే వారసుడేమో అని తలచెను అబ్రహాము గర్భఫలముకై ఎదురు చూసెను పనివాడే వారసుడేమో అని తలచెను బహుకాలము గడిచి మృతతుల్యమైన సారా ఒడిలో ఇస్సాకుని ఉంచావు బహుకాలము గడిచి మృతతుల్యమైన సారా ఒడిలో ఇస్సాకుని ఉంచావు సిగ్గుపడనీయవులే నిన్ను నమ్మిన దాసులను ఓడిపోనీయవులే నీవు ఎన్నుకున్న జనులను సిగ్గుపడనీయవులే నిన్ను నమ్మిన దాసులను ఓడిపోనీయవులే నీవు ఎన్నుకున్న జనులను ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం ఆదాము దినములలో క్రీస్తు రాక ప్రవచనము 4000 సంవత్సరములకు శిశువై జన్మించెను ఆదాము దినములలో క్రీస్తు రాక ప్రవచనము 4000 సంవత్సరములకు శిశువై జన్మించెను మరలా వస్తానని దీర్ఘకాలం గడిచినా రాలేదెందుకని అపహాస్యం జరిగిన మరలా వస్తానని దీర్ఘకాలం గడిచినా రాలేదెందుకని అపహాస్యం జరిగిన రాబోవుచున్నావులే సిద్ధపరచిన జీతముతో తీసుకు వెళతావులే పరిశుద్ధుల పరివారముతో రాబోవుచున్నావులే పరిచిన జీతముతో తీసుకు వెళతావులే పరిశుద్ధుల పరివారముతో ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం అయినా అద్భుతమేదో దాగి ఉన్నది అయినా అద్భుతమేదో దాగి ఉన్నది నేననుకున్నది నాకు మంచిది కాదులే నీవిచ్చినదే నా జీవితానికి శ్రేష్టమైనది నేననుకున్నది నాకు మంచిది కాదులే నీవిచ్చినదే నా జీవితానికి శ్రేష్టమైనది థ్యాంక్ యూ
అందరికీ వందనాలు. ఎవరు ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. ఎవరు ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. నటనరాయి బ్రతుకు ముగిసే వరకు, నటనరాయి బ్రతుకు ముగిసే వరకు, నిజమురా యేసయ్యే దేవుడు మనకు, దేవుడు మనకు. ఎవరు ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. దేవునికి మనిషికున్న సంబంధము, తండ్రి పిల్లలకున్న అనుబంధము. దేవునికి మనిషికున్న సంబంధము, తండ్రి పిల్లలకున్న అనుబంధము. ఇదే మనకు స్థిరమని, ఇది దేవుడిచ్చిన వరమని. ఇదే మనకు స్థిరమని, ఇది దేవుడిచ్చిన వరమని గమనించి క్రీస్తు కొరకు బ్రతికెదవా. ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళాలని యోబు పలికిన మాటలు మరిచావా. నీడ వంటి జీవితము నిజమనుకోకు, నిత్యమైన పరలోకం లేదనుకోకు. నీడ వంటి జీవితము నిజమనుకోకు, నిత్యమైన పరలోకం లేదనుకోకు. ఎవరు ఎవరికి ఏమవుతారో, నీ వారికి నీవు ఏమవుతావో. మమకారం మరువని మరియ తల్లి, కుమారుని చూడాలని వెదుకుతూ వెళితే, మమకారం మరువని మరియ తల్లి, కుమారుని చూడాలని వెదుకుతూ వెళితే, ఎవరు నా తల్లని, ఎవరు నా తండ్రిని, ఎవరు నా తల్లని, ఎవరు నా తండ్రిని ప్రభు పలికిన మాటలనే మరిచావా. అందరూ ఉన్నా ఒంటరిగా బ్రతికిన యేసయ్య జీవితాన్ని చూశావా. మట్టిలోకి పోయే ఈ మమకారాలు కాదురా శాశ్వతం సంబంధాలు. మట్టిలోకి పోయే ఈ మమకారాలు కాదురా శాశ్వత సంబంధాలు. ఎవరు ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. ఎవరు ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. 5 నిమిషాల వాక్యం టైం అయిపోయింది, మనం ఆలస్యం వస్తుంటాం. అక్కడ ఏమున్నదంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని రాయబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి ప్రభా నాయన, నీకు వేలాది వేలాది స్తోత్రములు. ఈ యొక్క పరిశుద్ధ దినమ్మా ఎక్కడిక భాగంగా ప్రభా కొన్ని మాటలు మాతో మాట్లాడిన ఆయన, నువ్వు మాట్లాడతావన్నప్పుడు పరిశుద్ధ నామం బట్టి వేసుకుంటున్నాం సార్. ఇక్కడ మనం చూస్తున్నాము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఫలించని ప్రతి తీగను నరికి పారేస్తాక తిరుగున్నాయి అవన్నీ. కానీ ఒక 2 విషయాలు, నేను ద్రాక్షవల్లిని, తండ్రి వ్యవసాయకుడు. మన యేసు ప్రభు ద్రాక్షవల్లి.
ద్రాక్ష మనం పిండి పిసికి ఆయన నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ ఏ వ్యవసాయం జరుగుతున్నది? తండ్రి వ్యవసాయకుడు. ఏ వ్యవసాయం నడుస్తున్నది? ఇక్కడ ఒక వ్యవసాయం జరుగుతున్నది. వ్యవసాయం అంటే పంట పండించురా కదా. ఏం వ్యవసాయం జరుగుతున్నది? ఆ వ్యవసాయంలో నువ్వు నేను ఉన్నామా? మనం ఉన్నామా ఆ వ్యవసాయంలో? దేవుడు చేసే వ్యవసాయంలో నువ్వు నేను మనం ఉన్నామా? అక్కడ ఏం పండుతున్నది, ఏం కోరుతున్నారు, ఏం వెళ్తున్నది? అదే వ్యవసాయం. 1 కొరింథీ 3:9 ఆ మాట మనం చదువుతున్నాము. మేము దేవుని శతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమై ఉన్నారు. మనమే దేవుని వ్యవసాయం అట, మనమే దేవుని గృహం. దేవుని గృహంలో మనం కూర్చున్నాం. మనమే ఆయన వ్యవసాయం, మనము ఆయన వ్యవసాయం ఉన్నది. ఈ వ్యవసాయంలో ఏమి నాటబడుతున్నది, ఏమి కోయబడుతున్నది, ఏమి పండుతున్నది, ఈ పొలంలో ఏమున్నాయి? లోకంలో జరిగే పంట మనకు తెలుసు. లోకంలో ఏం పంట జరుగుతుంది? వరి, గోధుమలు. వర్షం పడుతుంది. వర్షం పడిన తర్వాత రైతు దున్నుతాడు. దున్నిన తర్వాత ఇత్తనాలు వేస్తాడు. ఇత్తనాలు వేసిన తర్వాత పంట మొలికెత్తుంది. తర్వాత నాటుతాడు. ఇవన్నీ మనకు తెలుసు. ఇది ఈ లోకంలో జరిగే పంట. ఈ పంట గురించి ఎన్నో చర్చలు నడుస్తాయి. పంట ఎట్లా వండియాలా, ఫర్టిలైజర్ ఏమేయాలా, లీడర్లు మాట్లాడతారు, మినిస్టర్లు మాట్లాడతారు, సైంటిస్టులు మాట్లాడతారు. ఈ ఫర్టిలైజర్ అయితే ఇంత పంట పడుతుంది, ఈ ఫర్టిలైజర్ అయితే ఇది వండుతుంది, ఇట్లా చేయాలా, అట్లా చేయాలా, ఇది చేద్దాం, అది చేద్దాం అంటారు. ఈ పంటలో ఇట్లా మాట్లాడతారు. కానీ మరి దేవుని పంటలు, యేసయ్య చేసే పంటలు, యేసయ్య చేసే పంట ఎట్లుంటుంది? ఆయనకు ఒక పంట పండిస్తున్నారు. మీరు ఆయన జడ్పని వారు, మీరు ఆయన వ్యవసాయమై ఉన్నారు, మీరు దేవుని గృహమై ఉన్నారని కొరింథీ పత్రికలో చెప్పబడుతున్నది. హోషేయ గ్రంథం 10:12 749 పేజీ. నీతి ఫలించినట్టు మీరు విత్తం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయం. కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్టు ఇదివరకెన్నడు దున్నని ఈడు భూములను దున్నుమని చెప్తున్నాడు. ఈ పంట ఎట్లున్నది? హోషేయ ప్రవక్త మాట్లాడుతున్నాడు. నీతి ఫలించినట్టు మీరు విత్తనం వేయాలట, ప్రేమను కోత కోయుడి. నీతి, నీతి సత్యములు, నీతిగా బ్రతుకు, నీతిగా అవునంటే అవు, కాదంటే కాదు. ప్రేమ అనే పంట కోయు. ప్రేమ ఉన్నదే, ప్రేమ తోటి సహోదరుల మీద. ఎప్పుడన్నా తోటి సహోదరులు ప్రేమిస్తామా? లేకపోతే ఈర్ష్య, పగ? ఎప్పుడు? బైబుల్ చెప్తున్నది ఈరోజు నీతి ఫలించినట్టు మీరు విత్తనం వేయాలట, ప్రేమ అనే కోత కోయాలట. ప్రేమ, మనలో ప్రేమ ఉండాలా. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ప్రాణం పెట్టింది. మనం మన సహోదరుల గురించి ఎంత ప్రేమిస్తున్నాం? మన సహోదరులు మంచిగా బతికితే మనం ప్రేమిస్తున్నామా? మన సహోదరులు ముంగడికి పోతూ ఉంటే అభివృద్ధి పొందితే ప్రేమిస్తున్నావా? బైబుల్ చెప్తున్నది నీతి ఫలించినట్టు విత్తనం వేయండి, ప్రేమ అని పంట కోయడి. మనలో వాళ్ళని అభివృద్ధి చెందితే, మంచిగా బతికితే, మంచిగా ముంగడికి పోతే, దేవుని సేవ మంచిగా చేస్తూ ఉంటే ప్రేమ అనే పంట ఉన్నది. మన సహోదరులను ప్రేమిస్తామని దేవుని వాక్యం హోషేయ ప్రవక్త చెప్తున్నది. మరి ఆయన ప్రత్యక్షమై మీ మీదకి నీతి వర్షం కురిపించినట్టు ఇదివరకు దున్నని బీడు భూములను దున్ను అంటున్నాడు. ఇదివరకు దున్నని బీడు భూములను దున్నుని. ఇప్పుడు చేసే పంట ఏంటంటే వర్షం పడ్డ తర్వాత ఇత్తనాలు వేస్తారు. కానీ దేవునిది ముందు విత్తనాలు వేస్తారు, నీటి వర్షం తర్వాత వస్తారు. అంత రివర్స్ ఉన్నది. ఇదివరకు దున్నని బీడు భూములను దున్నుండి,
ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. బీడు భూములు, మనసులో కప్తం, పగ, బీడు, కఠినమైన గుణం, కఠినమైన బండవారిన హృదయం ఉంటే ఇదివరకు దున్నని బీడు భూములను దున్నమని చెప్తున్నాడు హోషేయ ప్రవక్త. మనలో ఉన్న కఠినత్వం, మనలో ఉన్న క్రూరత్వం, మనలో ఉన్న ద్వేషం, మనలో ఉన్న పగ తీసిపారేది ఇదివరకు దున్నని బీడు భూములను దున్నమని చెప్తున్నాడు. మనలో ఈర్ష్య, పగ, కోపం, సహోదరుల పట్ల ప్రేమ లేదు, సహోదరుల పట్ల ప్రేమ లేదు, కుటుంబాల మీద ప్రేమ లేదు, ఒకరు కష్టాలు ఉంటే బాధలు ఉంటే ఓర్చుకునే స్వభావం లేదు. ఇదివరకు దున్నని బీడు భూములను దున్నమని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇదివరకు దున్నని బీడు భూములను దున్నుతుంది. నీతి అని వర్షం కురిపిస్తున్నాడు, ప్రేమ అనే పంట కోయాల మనం. నీతి అనే వర్షం కురిపిస్తున్నాడు. బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీతి అనే వర్షం దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. నీలో నాలో నీతి ఉన్నదే? నీతిగా బ్రతుకుతున్నామా? యథార్థంగా బ్రతుకుతున్నామా? యథార్థమైన హృదయంతో ఆరాధన చేస్తున్నామా? దేవుని వాక్యం ఈరోజు మనకు స్పష్టంగా చెప్తున్నది. ఇదివరకు దున్నని బీడు భూములను దున్నమని చెప్తున్నాడు. ఇదివరకు దున్నని బీడు భూములు. నీ హృదయం బండ వారిపోయిన హృదయం ఉన్నదా? నీ మనసు బండ వారిపోయింది ఉన్నదా? దేవుని దగ్గరికి రావాలంటే అద్దంటే రాను. దేవుని దగ్గరికి అత్త ఏమైతే దేవుడు ఉన్నాడో లేడా నేను దేవునికి సందేశాలా? అబ్బా నా పైసలు ఇన్ని పోతున్నాయి. వీడు వారిపోయిన గుణం ఉన్నది నీ దగ్గర. నేను దేవునికి ఇస్తున్నా, మేర్బాని చేస్తున్నా అనుకుంటున్నావా? దేవుని సంఘంలో నువ్వు ఏదైనా పని చేస్తుంటే ఏమో నేను దేవునికి ఏదో ఉపకారం చేస్తున్నా, లేకపోతే సంఘంకి ఏదైనా ఉపకారం చేస్తున్నా అనుకుంటున్నావా? ఇదివరకు దున్నని బీడు భూములను దున్నమని చెప్తున్నావు. అసలు స్వభావం ఉంటే మనం మార్చుకుందాం. దేవుని సంఘంలో నేను వచ్చి నేను చేసే పరిచర్య, దేవుడు నన్ను ఆశీర్వదించాల ప్రభా. నేను నీ గురించి నేను పాట పాడుతున్నా ప్రభా. దేవా నేను నీ గురించి వాక్యం చెప్తున్నా ప్రభా. దేవా నేను నీ గురించి పాటలు పాడుతున్నా ప్రభా. నేను నీ గురించి ప్రార్థన చేస్తున్నా ప్రభా. దేవా నీ గురించి నేను సంఘంలోకి ముందు వచ్చి సాపలు పడుతున్నా ప్రభా. దీనత్వం, నీతి ఉన్నదా? నీతి అని పంట, నీతి అనే విత్తనం వేయాలి. మనం ఏం చెప్తున్నాం? మన దేవుని గురించి ఏం చెప్తున్నాం? దేవుని గురించి ఏం పంట పోస్తాడు? రైతు పంట ఎత్తాడు, నాకు 100 బస్తాలు వచ్చినాయి బియ్యం పోతున్నా తీసుకొని గంజిలకు 2 లక్షలు దొరికినాయి నాకు. పసుపు వేసిన పసుపు ధర ఇంత ఉన్నది, గంజికో ఇన్ని పైసలు దొరికినాయి. అంతే కదా, ఇన్ని పైసలు దొరికినాయి. అరే దుబాయ్ కన్నా ఎక్కువ నాకు ఈయనే దొరుకుతుంది. నా దగ్గర 6 బిఘాల పొలం ఉంటుంది, 500 బస్తాల బియ్యం సంపాదించి. అంతేనా? దేవుడు నీతి వర్షం కురిపిస్తున్నాడు, ప్రేమ అనే పంట కోస్తున్నావు. ఏమున్నది ప్రేమ నీ దగ్గర? దేవుడు అడుగుతాడు, ఎంత ప్రేమిస్తున్నావు నీ సహోదరుని? ప్రేమ అంటే ఏంటి తెలుసా? దేవుడు తన కుమారుని ఇచ్చేసింది. నా దేవా నా చేయని విడిచినాడు. తండ్రి తన కుమారుని చేయి విడిచేసింది. కథం ఒక పాపకు గురించి పానం పెట్టేసింది. తండ్రి తన కుమారుని చేతి పెట్టింది. సాధన. ఇదేం ప్రేమ? ఇదేం ప్రేమ? నీ ప్రేమ నా ప్రేమ ఏం ప్రేమ ఉన్నది? ప్రేమ అనే పంట ఎట్లా వస్తావు? హోషేయప్రావు చెప్తా, ఇదివరకు దున్నాను బీడు భూములను దుడ్డు. నీ భూమి, నీ యొక్క హృదయం బీడు పారిపోయిందే. పేరుకే పోవాలా, ఆరాధన చేయాలా, ఇస్తారు పంతాగా, ఇంకా రొట్టె తినాలా, ఇంకా రసం రాయాలా. దేవుడు ఉన్నాడు లేదు? దేవుని గురించి ఎందుకు పని చేయాలి? దేవుని సంఘంలో ఎందుకు పని చేయాలనుకుంటున్నావా? ఆశీర్వాదాలు ఉంటాయి, ఫలితం లేదు, ఆశీర్వాదాలు లేవు. ఒక రైతు 100 బస్తాల బియ్యం రాగానే దేవుని దగ్గర మనం ఇంటికి ఎప్పుడు అనాలి? ఆఖరి ఒక వచనం చదివి ముగించేద్దాం. యెషయా 55వ అధ్యాయం 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగున మరలా భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించు వానికి హారమును కలుగుటక అది చిగిర్చి వర్ధిల్లునట్టు చేయను. అలాగనే నా నోట నుండి వచ్చు వచనము ఉండును.
స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. వర్షము హిమము ఆకాశం నుంచి వచ్చి భూమిని ఏ విధంగా తడిపి భూమి నుంచి విత్తనాలు వస్తాయి, మనకు భుజించడానికి హారం వస్తుందో అదేవిధంగా దేవుని వాక్యం ఉన్నది. ఈరోజు దేవుడి వాక్యం విప్పుతున్నాడు. నీతి అని విత్తనం వేస్తున్నాడు, ప్రేమ అనే పంట పోయాడు. నీతి అనే విత్తనం వేస్తున్నాడు. ఏ విధంగా దేవుడు వర్షం భూమికి వచ్చి భూమిని తడిపిపోతున్నదో ఆ పంట మనం తింటున్నాము, బతుకుతున్నాము. అదేవిధంగా దేవుని వాక్యం చెప్పుతున్నాం. నీతి వర్షం కురిపిస్తున్నాడు, ప్రేమ అనే పంట పోయాలా. ప్రేమ లేకుంటే ప్రేమ ఈ రోజు నుంచి ప్రేమిస్తాం, దేవుణ్ణి ప్రేమిస్తాం, సహోదరులను ప్రేమిస్తాం, అందరితో ప్రేమ కలిగి ఉందాం. మనలో ఉన్న బీడు భూమి కఠినమైన ఉదయాన్ని మార్చుకుందాం. దేవుడి వాక్యం జీవిస్తుందా ప్రారంభిస్తున్నాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి ప్రభా, నాయనా నీకు వేలాది వేలాది స్తోత్రములు ప్రభా. ఈరోజు నీ యొక్క వ్యవసాయాన్ని జ్ఞాపకం చేసినావు నాయనా ప్రభా. నువ్వు ద్రాక్షావళి ప్రభా, నేను వ్యవసాయం తీగలం నాయన, ఫలించకుండా తీసి పారవేస్తున్నావు నాయన ప్రభా. నీ వ్యవసాయం తండ్రివి నాయన. ఏ విధంగా మేము జీవించాలో మాకు తెలుసు. ప్రేమ కలిగి ఉండాలా. నీతి అనే వర్షం, వాక్యం అనే వర్షం మా మీద కుమ్మేస్తున్నదా నాయన. నీకు భయపడి ప్రభా నీ ఆజ్ఞలు కట్టడం అనుసరించి ఆశీర్వాదాలు పొందే భాగ్యం మాకు ఒక్కొక్కరికి దయచేయం నాయన. మమ్మల్ని అందరినీ కాపాడి దీవించి ఆరోగ్యం దయచేయం. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం దయచేయం. వృద్ధాప్యంలో ఉన్నవారికి బలం శక్తి దయచేయం నాయన ప్రభా. గొప్ప దేవుడు నాయన. ఇదివరకు దున్నని బీడు భూములను దున్నుమని చెప్పిన దేవా, మా బీడు బారిన ఉదయాన్ని మార్చేయి నాయన. కఠినమైన ఉదయం మాలో నుంచి తీసేయి నాయన. మేము ప్రేమ కలిగి ఉండటానికి సాయం చేయి నాయన. మా మనసు మార్పు, మా తలంపులు మార్పు, మా జీవితాన్ని మార్పు నాయన. గొప్ప దేవుడు ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతుండగా నీకు భయపడి నీ వాక్యంకు మా యొక్క శిరస్సు వంచుతున్నాం నాయన. మా ప్రార్థన అంగీకరించి మా కుటుంబాలను ఆశీర్వదించి దేవా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి కుమార శుద్ధాత్మకును సాగు స్తుతి మహిమలు